त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 16వ తేదీ సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష పాడ్యమి పగలు 1:15 వరకు ఉంది. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2:50 వరకు ఉంది. వర్జ్యం పగలు 11:34 నుంచి 1:08 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:03 నుంచి 6:39 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:07 నుంచి 1:01 వరకు ఉంది. మరలా పగలు 2:25 నుంచి 3:12 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈరోజు ధనస్సు సంక్రమణం. ధనస్సులోకి రవి వెళ్తున్నారు. ధనస్సులోకి రవి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ధనుర్మాసం అనే పేరుతో శ్రీ మహావిష్ణువుని నిత్యం సూర్యోదయానికల్లా అర్చన పూర్తి చేసి ధనస్సు లగ్నం ఉండగానే అంటే మరి ఆ సమయంలోనే నివేదనలు పూర్తి చేస్తూ ఉంటారు. చేసి బాలభోగం అనే పేరుతో అందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గ్రహ విచారణ చేస్తున్నాం మనం. గ్రహ విచారణలో గ్రహాలు దోషంగా ఉన్నాయనుకుంటున్నాం. ఈ గ్రహాలు శాంతించాలంటే శ్రీ మహావిష్ణువుని అర్చిస్తే తొందరగా అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహం మనకు లభిస్తే గ్రహాలను కూడా శాంతించే అవకాశం, ఒకటి కాదు అన్ని గ్రహాలు యోగించే అవకాశం వస్తుంది. అందువలన ఇట్లాంటి విశేషమైనటువంటి పర్వాలు ఏమైనా ఉన్నప్పుడల్లా వాటిని అనుష్ఠించాలి. ఈ నెల రోజులు కూడా అంటే కొంతమంది సూర్యోదయానికి 6:52 వాళ్ళ రవి ధనుస్సులో ప్రవేశించారు కాబట్టి ఇవాళ నుంచే ధనుర్మాసంగా అర్చన చేసేవాళ్ళు ఉన్నారు. కాదయ మరి మనం రేపటి నుంచి ఇది తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే ఈ ధనుర్మాసం మాత్రం ఇవాళ రేపట్లో ఎవరు ఎట్లా తీసుకున్నప్పటికీ కూడా ధనుర్మాసాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యం ప్రాతకాలంలో చక్కగా శ్రీ మహావిష్ణుని అర్చించండి. తద్వారా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంటి ఎదురుగుండా రోజువారీ ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు రంగురంగుల ముగ్గులు వేసి అందులో ఆవు పేడతో ఉండలాగా చేసి వాటిని పసుపు కుంకుమ బియ్యపిండితో అలంకరించి పూలు పెట్టి వాటిని గొబ్బిళ్ళుగా పెడుతూ ఉంటారు. వాటి మూలంగా మహాలక్ష్మికి ప్రీతిని కుటుంబంలో మరి అందరికీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయని చెప్పేసి పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక గట్టి నమ్మకం. ఇట్లాంటి ఆచరించిన కుటుంబాల్లో ప్రశాంతత ఉండడం అనేది అందరూ కూడా గమనించారు. అలాగే ఈ నెలలోనే చిన్నపిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా సూర్యాస్తమ సమయంలో కొంచెం గొబ్బిళ్ళు పెద్ద సైజు పెట్టి సంధ్య సమయంలో పెట్టే గొబ్బిళ్ళు కాబట్టి సంధ్య గొబ్బిళ్ళు అని పిలుస్తూ ఉంటారు. వాటి చుట్టూతా చక్కగా పాటలు పాడుతూ చక్కగా వేడుక చేసుకుంటూ ఉంటారు పేరంటాలు. ఇది గొప్పదైనటువంటి కార్యక్రమం, మన సంస్కృతిగా మంచిది. ఇంటి ఎదురుకుండా రంగవల్లి వేయడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఈ రంగవల్లి కార్యక్రమం వేసి తర్వాత దాంతోపాటు మరి ఈ గొబ్బిళ్ళు పెట్టడం అనే కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఆచరించి మన ఆచార వ్యవహారాలను పాటించండి. మరి ఇక్కడ ఏ రోజు ముగ్గు ఆ రోజు ఉదయం పూట వేయాలి. చాలామంది రాత్రిపూట కడిగేసేసి చక్కగా నీట్గా ముగ్గులు వేసి పడుకుంటారు. రాత్రి నిషేధికాలం వెళ్ళింది అంటే కనుక ఆ ఇంటికి సంబంధించినటువంటి ముగ్గులు గిగ్గులు చుట్టుపక్కల ఇల్లు సందులు అన్నీ కూడా కడిగేయాలి. మరి ముందు రోజు వేసిన ముగ్గు పాచి ముగ్గు కింద లెక్క. ఆ రోజున మళ్ళీ భగవానుడికి సంబంధించినటువంటి అలంకరణ కోసం చేసినటువంటి ముగ్గులు కావవి. అవి దోషభూయిష్టం అవుతాయి. అవి దేవాలయాల్లో కూడా ఈ మధ్యన అట్లాగే అర్చిస్తున్నారు. చాలా తప్పది. రాత్రిపూట అట్లాగా వేసిన దాన్ని పొద్దున పూట కడగకుండా ఉంచకూడదు. ఇంటి కూడా కడగాలి. కాబట్టి అది కూడా గమనించుకుని ఆచరిస్తారని చెప్పి ఆశిస్తూ ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి ఈ కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుని చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకంగా పూర్తవుతూ ఉంటాయి. కృత్తికా నక్షత్రం వాళ్ళకి 1వ పాదం వాళ్ళకి ఈ రోజున విద్యా వ్యాసంగం, ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. వృషభ రాశి.
ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సకాలంలో పూర్తవుతుంటాయి. సమయపాలనతో ప్రతి పని పూర్తి చేస్తారు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. విజయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవాళ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి పని కూడా పెద్దల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృత్తిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా చక్కగా ఆనందంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిథున రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అయితే ఆటంకాలు బాగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా డబ్బు లోటు అనేటువంటి మాట వినబడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం తగ్గుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా బాగా నడుస్తుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా బాగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి విషయంలో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనే విషయంలో ఒక చక్కనైనటువంటి అనుకూల స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక వనరులు కావాల్సిన విధంగా సమకూరుతూ ఉంటాయి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కొన్ని సమస్యలను సరి చేసుకుని ముందుకు వెళ్తారు. పునరుసు నక్షత్రం వాళ్ళకి 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఏ పని చేయాలన్నా, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, మనం ఎందుకు చేస్తున్నాం ఈ పనులు అనే విషయంలో ఒక గొప్పదైనటువంటి ఆలోచన క్రమాన్ని కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి కార్యక్రమాలను కూడా కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయాల్లో మాత్రం ఎటువంటి సమస్య లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఒక గొప్పదైనటువంటి అనుభూతితో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళ విషయంలో కూడా మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి, వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండమని, ప్రమాదాలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి ఈ రోజున పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు కొంచెం చికాకునిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు బుద్ధి కుశలత సరిగా లేక ఇబ్బందులు కొని తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వనరులు, ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మఘా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంటుంది. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యా రాశి వాళ్ళ పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు ఉంటూ ఉంటాయి. ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. ఆలోచన తీరు చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున మీకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు, దాంట్లో ఒక గొప్పదైనటువంటి అనుభూతిని కలిగి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. తులారాశి మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరులతో సహా అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటే చాలా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. ఆర్థిక వెసులుబాటు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా
ఖర్చులు నియంత్రించుకోవడంలో సక్సెస్ అయ్యి మీరు చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం సాఫీగా నడిచిపోతూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి మానసిక ధైర్యం బాగా పెరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి గ్రహచారం నడుస్తుంది. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రశాంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సత్ఫలితాలు పొందే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి భగవద్ అనుగ్రహం బాగా లభిస్తూ ఉంటుంది. వీళ్ళు ముందు జాగ్రత్త చర్యలు బాగా తీసుకుంటూ ఉంటారు. సమస్య వచ్చేదాకా ఆకుండా సమస్యకి ముందుగానే పరిష్కార మార్గంతో వీళ్ళు సిద్ధమై ఉంటారు. తద్వారా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా బాగా సక్రమంగా నడుస్తాయని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ధనురాశి కుటుంబ విషయాల్లో కొంచెం అస్తవ్యస్తంగా పనులు నడిచి చికాకులు నచ్చినా ఎటువంటి సమస్యనైనా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి పనులు కొంచెం చికాకులను ఇచ్చినా అవి శ్రమయుక్తమైనప్పటికీ కూడా సరిగా లావాదేవీలను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి క్షేత్రాలు దర్శనం చేయడం కానీ, పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతుంది. వాళ్ళ మకర రాశి చాలా అద్భుతమైన రోజు. కుజుడు బాగుండనప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆర్థిక, ఆరోగ్య విషయాల పరిరక్షణలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక్కడ శుక్రుడు జన్మంలో ఉన్న కారణంగా మీరు తెలివిగా, ఓర్పుగా అన్ని సమస్యలు కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ చాలా అద్భుతమైన రోజు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత కుంభరాశి ఈరోజు కుంభరాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తగ్గుతూ కనబడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకం సంచారంతో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా తెలివిగా ఎట్టా దాటాలి అనే విషయంలో ఒక సక్సెస్ రేట్ని పొంది మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకి, ఫైనాన్స్ వ్యాపారులకి, షేర్ వ్యాపారులకి మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.